ఆచార్య వరాహ మెహరుల వారు, కాళిదాసు గారు, విరాటసింహ, ఇకపై మేమెప్పుడు ఉజ్జయినికి తిరిగి రాము. అప్పుడే మేము సునందాదేవికి సంపూర్ణ న్యాయం చేయగలుగుతాం. మహారాజా, మహారాజా, అలా మీరు నిర్ణయించుకుంటే మేము మీతో పాటు వస్తాం. మీరు మాకేం చెప్పినా మేము చేస్తాం మహారాజా. మా అపరాధానికి కఠిన ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. మహారాణి, సునందాదేవికి అపరాధం చేసింది రాజా విక్రమాదిత్యుడు, వ్యక్తి విక్రమాదిత్య కాదు. కనుక మా రుణం తీర్చుకునేందుకు మేము ఒంటరిగానే వెళ్ళాలి. మీరు సురక్షితంగా ఉండండి. మహారాజా, మీరు మా అపరాధ భారాన్ని మీపై వేసుకున్నారు. దానివల్ల మా అపరాధం తొలగిపోదు. మా అపరాధానికి మేము తప్పక ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. ఇప్పుడు విక్రమాదిత్య గురించి మరి నాకు బాధగానే ఉంది. కానీ ఒకందుకు ఇది మంచిదే. ఇప్పుడు రాజా విక్రముడికి బాగా తెలిసొస్తుంది న్యాయశీలతతో బతకటంలో ఉన్న కష్టమేమిటో. మహారాజా, తమరిలా మా ఇంటికి ఈ వేషంలో? మేం మా రుణం తీర్చుకునేందుకు వచ్చామమ్మా. రుణమేమిటి మహారాజా? మీ భార్య నన్ను పసుపు కుంకుమలకి దూరం చేసింది. మా కుటుంబాన్ని దిక్కు లేకుండా చేసింది. ఎలాగో అలా నేను నా దుఃఖాన్ని మరిచే ప్రయత్నం చేస్తుంటే ఇలా మీరు నా దుఃఖాన్ని గుర్తు చేసేందుకు ఇక్కడికి వచ్చారా? మాకు తెలుసమ్మా, మీకు తీరని అన్యాయం జరిగింది. ఆ విషయాన్ని మేము క్షణం కూడా మర్చిపోలేకపోతున్నాం. అందుకనే మేం మా రాజపదవిని త్యజించి, మా కుటుంబాన్ని త్యజించి ఇలా వచ్చాం. ప్రాయశ్చిత్తం చేసుకోవాలని. మీకు జరిగిన అన్యాయానికి మాకు జరిగిన అన్యాయాన్ని ఇంకా పెంచకండి. నేను మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. మా నాన్న మమ్మల్ని వదిలేయండి. మీలాంటి వారి సానుభూతి మాకు అవసరం లేదు. మీరు నా
భర్తని హత్య చేసిన వారు. అయితే మమ్మల్ని హత్య చేయండి, లేదా న్యాయ మార్గాన్ని అనుసరించే అవకాశం ఇవ్వండి. మేం మీకు సహాయం చేయాలనుకుంటున్నామమ్మా. చెప్పండి, ఏ విధంగా మేము మీకు... నిజంగా మాకు సహాయం చేయాలనుకుంటున్నారా మీరు? అవును. అయితే నా భర్తని నాకు తెచ్చివ్వండి. నా పుత్రుడికి వారి తండ్రిని తెచ్చివ్వండి. పుత్రుణ్ణి కోల్పోయిన తండ్రికి పుత్రుణ్ణి తెచ్చివ్వండి. ఇవ్వగలరా చెప్పండి. లేదంటే మీ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోండి. మీ సానుభూతి మాకు అక్కర్లేదు. నాకు మీ సహాయం వద్దు, న్యాయము అవసరం లేదు. సునందాదేవి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ కుటుంబానికి వచ్చిన సమస్యను మేమే పరిష్కరించాలి. చూడండిరా, ఆ వ్యక్తి వీడే. ముకుందాన్ని చంపిన హంతకుడు వీడే. నేను స్వయంగా సునందత అంటూ ఉంటే విన్నాను. ఎంత ధైర్యం వీడికి అసలు! తిన్నగా ఇంటికే వచ్చేస్తాడో. ఆ సునందమ్మ వీడిని క్షమించిందేమో కానీ మనం వీడిని క్షమించకూడదు. వీడికి వేయాల్సింది మరణ శిక్షే. వీడు మన ముకుందని చంపిన హంతకుడు. వీడిని ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. కొట్టండి, మా వల్ల అన్యాయం జరిగింది. మీరు మాకు ఎటువంటి శిక్ష వేసినా మేం స్వీకరిస్తాం. ఆగండి, ఆగండి, ఆగండి! దయచేసి మీరందరూ ఆగండి. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మీరంతా? అసలు వీరెవరో మీకు తెలుసా? పెద్దయ్య గారు, మమ్మల్ని ఆపకండి. వీడు మీ పుత్రుని చంపినవాడు, హంతకుడు. వదండి రావండి. కాదు, చంపేయాలి వీడిని. కాదు. వీరు ఉజ్జయిని నరేషులు, సామ్రాట్ రాజా విక్రమాదిత్యుల వారు. మా పుత్రుని మరణానికి పరామర్శించాలని వచ్చారు. ఎంత పనిచేసాం. మమ్మల్ని క్షమించండి మహారాజా. మమ్మల్ని క్షమించండి మహారాజా. క్షమించండి మహారాజా. మేము అపరాధం చేశాం. మమ్మల్ని క్షమించండి మహారాజా. క్షమించండి. దయచేసి మమ్మల్ని క్షమించండి మహారాజా. మమ్మల్ని క్షమించండి. మీరంతా మమ్మల్ని క్షమించండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దయచేసి వెళ్ళండి అందరూ. మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. మహారాజా, మా తలరాత వల్ల మాకు జరిగిన అన్యాయానికి మా ప్రాప్తం అనుకుని మేము తల ఉంచాం మహారాజా. మీరు కూడా స్వీకరించండి. ఒక చక్రవర్తి సామ్రాట్ అయ్యుండి కూడా మీరు ఇలా వచ్చారు. ఇప్పుడు మమ్మల్ని మరొక పాపంలో భాగస్వాములను చేయకండి మహారాజా. ఒక ముసలి తండ్రిగా వేడుకుంటున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మహారాజా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి మేం తిరిగి వెళ్ళలేం ప్రజాపతి గారు. మీ కుటుంబానికి సంపద చేకూరేంత వరకు మీరంతా మునుపటిలాగే సుఖంగా ఉండే వరకు మేము న్యాయం చేసినట్టు కాదు.
పనిముట్లు మీరు మా నాన్నకంటే బాగా తయారు చేస్తున్నారు. మీరు నాకు కూడా పనిముట్లు చేయడం నేర్పిస్తారా? తప్పక నేర్పిస్తాం. కానీ ఈ పనిముట్టు తయారీ నేర్చుకుని నువ్వేం చేస్తావు? నువ్వు ఆడుకోవాలి కదా. నాకు ఒక్క మిత్రుడు కూడా లేడు. మా నాన్న పోయారు కనుక ఇంటి సంగతులు నేనే చూసుకోవాలి కదా. నేను పనిముట్లు తయారు చేసి వాటిని బజార్లో అమ్మి మా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను. మేం నీతో ఆడుకుంటాం. అలాగే పనిముట్లు తయారు చేయడమూ నేర్పుతాం. మేం నీకు మిత్రులం, చిన్నన్న కాదు. విఠల్, పద లోపలికి. చెప్తున్నది నీకే, పద లోపలికి. పనిముట్లు తీసుకోండి, లోహపు పనిముట్లు తీసుకోండి. మీ జీవనానికి ఎంతో ఉపయోగపడే పనిముట్లు. బాబు, కొడవళ్ళు కావాలా? వద్దండి, మాకు అవసరం లేదండి. మీ ఇంటికి అవసరమైన పనిముట్లు, ఎంతో అద్భుతమైన పనిముట్లు. బాబు, మీ గొడ్డలు కావాలా? మీ జీవనానికి ఎంతో అవసరమైన పనిముట్లు. అమ్మా, ఈ కొడవళ్ళు కావాలా? వద్దొద్దు, మేమెప్పుడు ముకుందం బాబాయ్ దగ్గరే పనిముట్లు కొంటాం. అందుకే కదా మేము వీటిని అమ్ముతున్నాం. ముకుందం హత్యకు గురయ్యాడు. సునంద మా నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సహాయమూ స్వీకరించదు. కనుక ముకుందం కుటుంబాన్ని ఆదుకునే మార్గం మాకిదొక్కటే. చూడండి, గొడ్డలి కావాలా? ఇది ముకుందం తయారు చేసిన గొడ్డలే బాబు, బాగా పదునైంది. ఇది మామూలు గొడ్డలి కాదు. కావాలంటే మీరే చూడండి. రండి. కావాలా? కేవలం 2 రాగి కాసులే. ఒకటన్నా తీసుకోండి. మాకేం అవసరం లేదు. గుణపాలు, పారలు, గొడ్డళ్ళు. పనిముట్లు కావాలా? అమ్మ, సుత్తి కావాలా? ఉండండి. ఇది ముకుందం తయారు చేసిన సమ్మెట. ఎంత బలంగా ఉందో చూడండి. ఇదిగో చూడండి. కావాలా? అమ్మ, చాలా బాగా పనిచేస్తుంది. ఊళ్ళో వాళ్ళంతా చెబుతున్నారు మీ దగ్గర మంచి పనిముట్లు ఉన్నాయని. మరి నాకు ఒక కొడవలి ఇప్పిస్తారా? తీసుకోండి. కేవలం 2 రాగి కాసులే. మీ ఉపకారం అక్కర్లేదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? కానీ అమ్మ, మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాం. అక్కర్లేదు నాకు మీ సహాయం. మమ్మల్ని మా మానాన్న బతకనివ్వండి. నా భర్త మరణించారు. మా అందరికీ కూడా మరణమే రాసుంటే మేం కూడా కడుపు నింపుకోలేక చచ్చిపోతాం. కానీ నా భర్తని చంపిన హంతకుడి నుంచి మాత్రం సహాయం తీసుకోను. మీరెందుకు అర్థం చేసుకోరు మహారాజా? మీరిచ్చే ఒక్క వడ్ల గింజ తిన్నా కూడా మాకు పాపం చుట్టుకుంటుంది మహారాజా. నాకు ఈ ఒక్క ఉపకారం చేయండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి
వెళ్ళిపోండి. ఇక మళ్ళీ మాకు సహాయం చేయాలని ప్రయత్నం చెయ్యకండి. దయచేసి వెళ్ళండి. విక్రమ, నీ మనసులో ఉన్న బాధ ఏమిటో నాకు అర్థమైంది, కానీ నీకు ఇది అవసరం. నిన్ను నువ్వు తెలుసుకోవాలి, జీవిత వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. బేతాళా, ఎవరు తమ వారి కోసం కూడా ఇంతగా చేయరు. విక్రమాదిత్యులు ఆ కుటుంబం కోసం ఎంత సేవ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ సునంద రాజా విక్రమాదిత్యుని క్షమిస్తే బాగుంటుంది. నీకసలు ఏ కోశాన లోక జ్ఞానం ఉన్నట్టే లేదు. ఒక్క క్షణం నువ్వు సునంద ప్రజాపతి స్థానంలో ఉండి ఆలోచించు. ప్రజాపతి పాపం పుత్రుని కోల్పోయాడు. ఇక సునందకి పసుపు కుంకుమలు. న్యాయం చేయాలంటే ఎలా? ఆమె ఎప్పుడు విక్రముణ్ణి చూసినా ఆమె గాయం మళ్ళీ రేగుతుంది. ప్రస్తుతం విక్రముడు తన జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. అతని సవాళ్లను పెంచేందుకొస్తున్నాడు మానవ భక్షకుడు బ్రహ్మ రాక్షసుడు. ఎక్కడ మా భోజనం? ఎక్కడ? ప్రజాపతి! ఏమిటి మునసబు గారు? ప్రజాపతి, ఈ విషయాన్నైతే మీరు మర్చిపోలేదు కదా? ఈ మారు బ్రహ్మరాక్షసుడికి నైవేద్యం మీ ఇంటి నుంచి పంపించాలి. ఎలా మర్చిపోగలను బాబుగారు? మీతో రావడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. తాతయ్య, మీరెక్కడికి వెళ్తున్నారు? పుత్ర, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు బాధ్యతంతా నీ భుజాల మీదే ఉంది వత్స. సర్వేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తాడు. పదండి మున్సబు గారు. వద్దు ప్రజాపతి, బ్రహ్మరాక్షసుడు నువ్విచ్చే నైవేద్యాన్ని స్వీకరించడు. ఏమిటి? నాలో ఏం దోషం ఉంది? లక్ష్మణ్ చెప్తున్నది నిజమే ప్రజాపతి. ఒకసారి నేను బ్రహ్మరాక్షసుడికి నైవేద్యంగా ఒక వృద్ధుణ్ణి పంపించాను. బ్రహ్మరాక్షసుడికి బాగా కోపం వచ్చింది, ఒళ్ళు మండిపోయింది, వచ్చి తిన్నగా మన గ్రామం మీద పడ్డాడు. కనుక మనం మరోసారి అదే తప్పు చేయకూడదు ప్రజాపతి. కానీ మీకు తెలుసు కదా, నా పుత్రుడు మరణించిన తరువాత ఆ బ్రహ్మరాక్షసుడికి నైవేద్యంగా వెళ్ళడానికి మా కుటుంబంలో ఇంకెవ్వరూ లేరు. అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు ప్రజాపతి? మీ మనవడున్నాడు కదా. లక్ష్మణ్, ఎంత మాట అన్నావు నువ్వు? వీడి పాల పళ్ళు కూడా ఇంకా ఓడనే లేదు. మీ మాటలు ఎలా అర్థం చేసుకోమంటారు ప్రజాపతి గారు? మీ మనవడి ప్రాణాలు రక్షించడానికి ఈ గ్రామస్తులందరి ప్రాణాలకే ఎసరు పెడతారా? ఏమంటారు మీరందరూ? మీరంతా ఇంత కఠినంగా ఎలా ఉండగలరు? నేను వెళ్ళి ఆ బ్రహ్మరాక్షసుడి పాదాలు పట్టుకుంటాను, కానీ మా మనవడిని మాత్రం వద్దు వద్దు బాబుగారు. రండి బాబుగారు, నేను సిద్ధంగా ఉన్నాను. నాకు మీ మాటలు అర్థమయ్యాయి. నేనెవ్వరికీ భయపడ్ను, ఆ బ్రహ్మరాక్షసుడికి కూడా. విఠల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వెక్కడికి వెళ్ళకూడదు. రా, లోపలికి వెళ్దావురా. అమ్మా, విక్రమాదిత్యుడు చెప్పాడు కదా, కష్టాలొస్తే భయపడకూడదని, మనం వాటితో పోరాడాలని.